ఎలా ఉన్నాయి ఏంటి ఇప్పుడు చంద్రబాబు ఎలా ఉందంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడు వచ్చాడా ఈ కుక్కన కొడుకులు ఉన్నారు కదా అక్కడ ఇక్కడ తిరిగిన వాళ్ళు డబ్బులు ఉన్నోడికి డబ్బులు వేసాడు ఆటో వాళ్ళకి డబ్బులు వేసాడు వాళ్ళు ఇవన్నీ ఇప్పుడంతా ఈయన మాట్లాడతాను కానీ ఈయన వచ్చాడు పొరపాటు మొన్న ఈ ఊరు జరిగిందా వరద వచ్చిందా అక్కడే ఉన్నాను నేను ఎన్ని రోజులు తిరిగాడు ఒకనాడు వచ్చాడా ఇది విశాఖపట్నంలో బాంబులు పేలిపోయినాయి గ్యాస్ బాంబులు ఒకనాడు వెళ్ళాడు అక్కడికి ఎంతమంది చచ్చిపోనరు ఈయనందరూ ఒట్టు మాట్లా ఈ చంద్రబాబు నాయుడు ఏళ్ళన్నాడు ఎవడు ఏడు చేయలేడు రాష్ట్రం బాగుపడుతుంది అందరూ బాగుపడతాం పర్వాలే అంతేగాని ఈడే తప్పు చేశాడు ఆడు తప్పు చేసిలేదు ఏమాత్రం హెల్ప్ చేయలేపండు రాజధాని అమరావతి అని చెప్పిన తర్వాత డెవలప్మెంట్ అని కానీ లేకపోతే ఉద్యోగాలు కట్టా వైజాగ్ అక్కడ కట్టాను ఇల్లు ఒక బాత్రూమ్ అంటే 10 లక్షలా అది కూకోడానిక మనం డంకాలు కూకోలేదు ఆడికి ఆ డబ్బులు అక్కడ ప్రజలుగానే ఒక రోడ్డు బాగు చేశాడా ఇప్పుడు అక్కడికక్కడ రోడ్లు బాగవుతున్నాయి ఆ రోడ్లు చేస్తాను అన్ని చేస్తాను ఈయన గొప్పవాడా జగన్ గొప్పవాడా ఈయన గొప్పవాడు ఇక నిన్ను వచ్చినాడా ఇంక 10 మంది నిన్ను వచ్చినాడు వాళ్ళు అది చేసి లేదు ఇల్లు ఇచ్చేసి లేదు అంటే ఎలా చేసి వచ్చినా నేను 4 ఏళ్ళు గొప్ప బాగా నెలలుగా 2 నెలలకు నేనేమన్నా సంవత్సరానికి వస్తే నువ్వు ఆగలా నేను ఇచ్చిన నువ్వు ఆగలి కదా అలా నన్ను వచ్చినాడు చంద్రబాబు నాయుడు ఆయన తినేస్తాను జనాలకి కనీసం అన్నా క్యాంటీన్లని రోడ్లని వెళ్తాను తింటున్నా 5 రూపాయలు ఫ్రీ ఇక్కడ భోజనంకి వెళ్ళాలంటే 70 ఉండాలి నా కడుపు మంటకి వెళ్తానంటే 5 రూపాయలతో అయిపోతుంది అదే జరిగిపోతుందా లేదా ఆయన మంచోడు అంతా కానీ చట్టాలు అంత వేడు ఇప్పుడు 1వ తారీఖు కన్నా ముందే ఒక రోజు ముందుగానే పెన్షన్లు ఇస్తున్నారు పెద్దోళ్ళందరికీ 3000 నుంచి ఒకేసారి 4000 చేశాడు చెప్పింది చెప్పినట్టు చేసుకుంటా వస్తున్నా కూడా ఇంకా బురద జల్లుదామంటే జనాలు నమ్ముతారా నమ్మరు ఎవరు ఆ మాటలు వినరు ఎవరో తప్పి ఉన్నారు తథ్యం అంతా ఇది తెలియజేసిన పర్వాలే వీళ్ళు మధ్య పొలాలు పెడితే అవ్వదు జనాలు కూడా చూశాను ఆడి సంగతల్లా చూశాను ఎప్పటికీ మన ఇల్లు కలిపి కాగితాలు ఆడికడే ఉన్నాయి ఇల్లు కాగితాలు ఆడికడే ఉన్నాయి భూమి కాగితాలు ఆడికడే ఉన్నాయి మన ఓటోకులు ఆడికడే ఉన్నాయి ఎప్పటికి తట్టబడకాడి జన్నితులు మళ్ళీ వచ్చి ఉంటే తట్టబడి అమ్ముకొంది రాకమో నాకు ఇల్లు ఉంది నా ఇంటి మీద ఒప్పు ఉంది ఆడు చేసిన ఒప్పే నా ఇల్లు తగ్గిందా ఇది చేసిన ఉపకారం ఏడు చేశాడు జనాలు ఆలోచించారు పావుల ఆటం లేదు ఇది జగన్మోహన్ రెడ్డి అంతా తెలియజేసిన తిరిగాము 40 రోజులు చంద్రబాబు నాయుడిని జైలు పెట్టారు ఆయన పుణ్యమే ఆయన కాసింది వరద వచ్చిన వెళ్ళిపోచ్చింది తెలుగుదేశం అదే నిరూపించలేదు అలాగైతే ఈ పీకాలంటే ఎన్నో పీకుతాడు సరేలే ఎవరు అలా పోవాల్సింది అలాగే పోతారు నాకు ఆ దేవుడు ఉన్నాను ఆ దేవుడు చూపెట్టాడు అంటే 6 నెలలుగానే అమ్మో జనాలంతా అల్లాడిపోతున్నారు నేను జనాల్లోకి రాబోతున్నాను జగన్ గారు అంటున్నారు జగన్ మాటలు ఇంకా నమ్ముతారా నీకు జనాలు అయితే నాయకుల్లో లేరండి జనం ఇష్టమండి అది జగన్ దగ్గర మనుషులు లేరు చంద్రబాబు నాయుడు మనుషులు లేరు అది జనాల తీర్పు జనాలే దించాలనే జనాలే ఎక్కించాలని జనాలే నాయకుల చేతిలో కూడా ఓట్లు లేవు అంత ముందు ఉండేవి అలాగా ఇప్పుడు అలా లేవు ఎవడైతే మంచి పని చేస్తాడో ఆడి దగ్గర ఓట్లు ఉంటాయి అది ఈ 6-7 నెలలుగా కొద్దిగా ఏమైనా గమనించారా ఏమైనా మార్పు టైం పడుతుంది టైం పడుతుంది ఇచ్చాడు వచ్చాయి పడ్డాయి టైం పడుతుంది ఏదైనా ఒక సంవత్సరం పడుతుంది అండి పండ పోయిన తర్వాత ఇవన్నీ చేస్తాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.